హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేమైతే బాగుంటాము. మీరు బాగుండాలని కోరుకుంటూ మీ సికేవుడ్ మేమని నాటుకోడి పులుసు కావాల్సినది మీకు చూపిస్తూ ఉంటానండి. జీలకర్ర, మిరియాలు, సోంపు, షాజీరా కొద్దిగా, కొంచెం గసాలు అయితే వేసుకున్నాను. మొంతమాడి పప్పు, కొంచెం పట్ట, 4 యాలకులు అయితే నేను నూనెలో వేయించుకున్నాను. ఎందుకంటే ముంతమాడి పప్పు వేయించుకుంటేనే బాగుంటుంది. అలానే వేస్తే ఇంకా కూర ముద్దగా చాలా బాగుండదు. ఇలా వేస్తే చాలా బాగుంటుంది. సరిపడా నూనె అండి. ఎర్రగడ్డలు, టమాటాలు, 3 పెద్ద టమాటాలు తరిగి పెట్టుకున్నాను. ఇవంతా మిక్సీకి అయితే పట్టించుకుందాము. నాటుకోడి చికెన్ అండి. ముందే నేను కడిగి క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను కదా, చూపించాను. ఇలా మెత్తగా ఇదైతే మిక్సీకి వేసుకున్నాం కదా, ఇదైతే పక్కన పెట్టుకుందాము. సరిపడా నూనె పోసుకున్నాను కదా. ఎర్రగడ్డలు అయితే ఏం చేసుకున్నాను, అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి. పచ్చివాసన పోయేంత వరకు అలా ఏం చేసి చికెన్ అయితే వేసుకున్నాను. సాల్ట్, పసుపు పొడి, ఇలా ఈ నీళ్ళంతా బాగా వదిలి ఉడికాక ఆ నీసు వాసన అయితే పోతుందండి. అందుకనేసి ఇప్పుడు బాగా ఉడికింది కదా, అందుకే ఇప్పుడు నేను ముందే నూరు పెట్టుకున్న జీడిపప్పు మిశ్రమాన్ని దాంట్లో వేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు టమాటాలు వేసుకునేస్తాము. ఇంకా టమాటాలు అయితే బాగా మెత్తబడ్డాక నీళ్ళు పోసుకున్నాను. చూసారా? ఇలా కాసేపు తెల్లనిద్దాము. చిక్కబడ్డాక అయితే దించేసుకుందాము. వేడి వేడి ఇడ్లీలోకి తినేస్తామా. మిరప్పొడి వేసేది నేను చూపించలేదు మీకు. ఈ స్పూన్లో 3 అయితే వేసుకున్నాను, కారం ఎక్కువ వద్దనుకొని. బాగా ఉడికింది కదా, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరలు అయితే వేసుకున్నాను. నేను చేసిన విధానం మీకు నచ్చిందా? నచ్చితే ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ప్లీజ్ అండి. అలాగే నా ఛానల్ ఆదరిస్తారని నమ్ముతూనే పెడతా ఉన్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.